యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మరి 32 కీర్తన చూసినట్లయితే మరి ఆరో వచనము 32:6 చూసినట్లయితే, కావున దర్శన కాలమందు భయభక్తు గలవారందరూ నిన్ను గూర్చి ప్రార్థన చేయుదురు. విస్తారమైన జల ప్రవాహములు పొరలి వచ్చినను నిత్యముగా వారి మీదకి రావు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం మనకేం సెలవిస్తుందంటే, మరి భయభక్తులందరూ మరి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు విస్తారమైన జల ప్రవాహములు కూడా మరి అవి నీ మీదకు రావని నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. విస్తారమైన జల ప్రవాహములు నీ మీదకు వచ్చిన, మరి అప్పుల రూపంలో వచ్చిన, మరి రోగముల రూపంలో వచ్చిన, మరి ఏదైనా సమస్య రూపంలో వచ్చిన, ఏదైనా నేను బాధకరమైన సమస్య, మరి జల ప్రవాహములు అంటే మనం ఒక ఒడ్డు దగ్గర నుంచున్నట్టయితే జలము మరి భయం వేస్తుంది. మరి అలాంటి భయము నుంచి కూడా నిన్ను తప్పిస్తారన్నాడు. నాకు మొర్రపెట్టుము. మరి కీర్తనలు రాసిన గ్రంథం 91:15 చూసినట్లయితే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. విస్తారమైన జల ప్రవాహములు నీ మీదకి వచ్చిన అవి నిశ్చయముగా రావు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి జ్ఞాపకం చేసుకోండి, 32:6 కీర్తనల గ్రంథం 32:6 నాకు మొర్రపెట్టుము. మరి 91:15 నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. మరి ప్రార్థన చేయమంటున్నాడు, మొరపెట్టమంటున్నాడు. విస్తారమైన జల ప్రవాహముల నుంచి నిన్ను తప్పించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, అర్రికాలు మొదలుకొన్నాడు నెత్తి దాకా స్వస్థత కలుగునుగాక. నా కొండల తట్టు నీకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా నీకు సహాయం కలుగునుగాక. నీటి యొద్దన నాటబడిన చెట్టు వలె, ఫలములు ఇచ్చి చెట్టు వలె నువ్వు పొందువుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను బలపరచునుగాక. మరణానికి సమీపించిన మీ శరీరాలను కూడా తన ఆత్మ ద్వారా జీవింపజేయునుగాక. నీతిశ్వరుడు మీ కుటుంబం మీద, మీ మీద ఉదయించునుగాక. దేవుని శక్తి, దేవుని కృప, దేవుని కనికరం మీ మీద ఉండునుగాక. దేవుని రాకడకై సిద్ధపాట్లు ఉందురుగాక. అలాగే దేవుని బిడ్డలారా, ఈ 2026లో వేకువజామున చుక్కవలే నువ్వు ఉందువుగాక. ఈ రోజు నీ పనుల్లో, నీ బిజినెస్ లో ఆశీర్వదకరంగా, మేలుకరంగా ఉందురుగాక. దేవుని కృప, దేవుని దయ మీ మీద ఉదయించునుగాక. దేవుని శక్తి మీ మీద ఉదయించునుగాక. నీతిశ్వరుడు మీ మీద ఉదయించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మనం వాక్యం చూసినట్లయితే, మరి విస్తారమైన జల ప్రవాహం నీ మీదకి వచ్చినా కూడా ఈ నిత్యముగా రావు అంటున్నాడు. నాకు మొరపెట్టాలంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిత్యముగా రావు. అతడు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. విస్తారమైన జల ప్రవాహములు నీ మీదకి వచ్చినా కూడా ఈ నిశ్చయముగా రావు. గుర్తుపెట్టుకోండి. 32 కీర్తన 6, 91:15 బాబా గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.